Hello guys, welcome to my channel Chandudian Vlogs. సో గైస్ ఈరోజు మేము ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాము. సో అది ఎక్కడ లొకేషన్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను అనమాట. సో ముందుగా మేమైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము. నేను మా వారు ధ్యాన్ కూడా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో రోడ్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఏ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం, మన వైజాగ్లో కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయా, మీ ఎవరికి తెలియని ప్లేస్ అని నేనైతే అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఆ వాటర్ ఫాల్స్ అనేది ఏ ప్లేస్లో ఉన్నదో మీకైతే అర్థమవుతుంది కదా. సో లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూసేయండి. ముందుగా మేమైతే ఆనందపురం రోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో రోడ్ జర్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో గైస్ ముందుగా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్స్ కూడా ఇస్తూ ఉండండి. అండ్ ఈ ప్లేస్ మీ అందరికీ మ్యాక్సిమం వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, ఆనందపురం జంక్షన్. సో అక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా అమ్ముతారు కదా. అండ్ ఆనందపురం లోపలికి స్టార్ట్ అయ్యామాట. సో ఆ ప్లేస్ అనేది ఆనందపురం లోపలికైతే వెళ్ళాలి. సో ఇక్కడ చుట్టూ ఉండే మనకి లెఫ్ట్ అండ్ రైట్ కూడా మొత్తం పొలాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న కొలనులు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ మేమైతే రోడ్ జర్నీని ఇంకా ఎంజాయ్ చేస్తూ, నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ లాస్ట్ టైం నా వ్లాగ్ చూసినట్టయితే మీకైతే ఈ ప్లేస్ నేను చెప్పే ఉంటాను ఆ వీడియోలో. సో ఎల్లమ్మ జాతరకి వెళ్ళాను అప్పుడు. ఇది ఆల్మోస్ట్ బోని గ్రామంకి రీచ్ అయితే అయిపోయామన్నమాట. సో ఇది మా ఊరు. అండ్ బోని దగ్గర నుండి రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ బోనీలో టింబర్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది కదా. సో దీనికి రైట్ సైడ్ తీసుకోవాలి మనం. సో ఆ లొకేషన్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. అండ్ రోడ్ జర్నీని అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము. చాలా దూరం, విశాఖపట్నం నుండి మనకి ఒక నియర్లీ 40 km అయితే వస్తుంది ఆ ప్లేస్కి. సో ఇంకా దగ్గరలో అయితే ఉన్నాం కదా. అండ్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అండ్ చుట్టూరుగా పల్లెటూరు అంటే మనకి చాలా బాగా నచ్చుతుంది కదా. లెఫ్ట్ అండ్ రైట్ అంతా కూడా పొలాలే ఉంటాయి, లూప్లు అనమాట, సింగిల్ వే. అండ్ క్లైమేట్ కూడా కొంచెం మబ్బుగా ఉండేటట్టు అనిపించింది. ఎర్లీ మార్నింగే మేము ఒక 7కి అలా స్టార్ట్ అయ్యాము. సో అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ, ఈ వీడియోస్ మీరు ముందుగా చాలామంది పెట్టే ఉంటారు ఈ వీడియో. సో నేను కూడా షూట్ చేశాను అనమాట. ఇది పద్మనాభం పాండ్రంగి అంటారన్నమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి పాండ్రంగి. అండ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈ లేక్స్ అనేవి ఉంటాయి కదా పక్క పక్కన, వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు అనమాట. యాక్చువల్లీ నేను వీడియోని అయితే మధ్యలో స్టాప్ చేశాను, వాళ్ళు హాయ్ చెప్పినప్పుడు కొంచెమే కనిపించింది. అండ్ అగైన్ మేము వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. కొంచెం దూరంలో వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ ధ్యాన్ అయితే లాలీపాప్ అయితే తింటున్నాడు కదా. అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. సందుల్లో నుండి అయితే వెళ్ళాలి. పల్లెటూరులో ఎవరైతే బోని, ఆనందపురం, పద్మనాభం, రేవిడి ఇలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే పాండ్రంగి అనే ప్లేస్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అండ్ ఈ పాండ్రంగి అనేది మంచి ఫేమస్ స్పాట్ మాట వాటర్ ఫాల్స్కి. సో ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో చూడండి, చూసిన తర్వాత మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. అండ్ ఇక్కడ మేము ఫ్రెండ్స్ అందరితో కూడా వెళ్ళామన్నమాట. అండ్ చాలా లోపలికైతే వెళ్ళాలి, నియర్లీ 1 km అయితే మనం నడవాలి కదా. అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, వాటర్ అంతా కూడా. అండ్ ఈ స్పాట్ మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉండదు. సో నా వీడియోని చూసినట్టయితే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు ఈ ప్లేస్ని. అండ్ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. అండ్ మా ధ్యాన్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు ఆ వాటర్లో కూడా. తనకైతే చాలా బాగా ఇష్టం అన్నమాట వాటర్. అండ్ మేము కూడా ఇంకా తడవకూడదు అనుకున్నాము, కానీ తడిచిపోయాము. అంటే వాటర్ని చూడగానే కొంచెం భయం. బట్ అందరూ ఎంజాయ్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు కదా, మనం కూడా చేయాలి. అండ్ నేను కూడా అలానే తడిచిపోయాను. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. వాటర్ అయితే మంచిగా ఫ్లో అవుతూ ఉంటుంది కదా.
అండ్ మీ ఊర్లో కూడా మీకు దగ్గరలో ఎలాంటి ప్లేసెస్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. సో వాటర్లో మనం ఉన్నప్పుడు మన హ్యాపీనెస్ వేరు. అండ్ మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేయండి. ఇంకా మా ధ్యాన్ కూడా వాటర్లో దింపేమని పేచి అయితే పెట్టాడు. వాళ్ళ ఫాదర్ అయితే ఇంక ఎక్కేసేసుకున్నారు కదా. అండ్ ధ్యాన్ కూడా మస్తుగా ఎంజాయ్ చేశాడు వాటర్ని చూస్తూ. అండ్ తనకెళ్ళిన లాలా అంటే ఇష్టం కదా, బీచ్కి వెళ్ళినా కూడా అలానే ఇష్టపడతాడు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఆడుకున్నాడు అన్నమాట బాబు అయితే. అండ్ నాకైతే మంచిగా అనిపించింది ధ్యాన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు. అండ్ ఫైనల్గా ధ్యాన్కి అయితే ఆకలి అయితే వేస్తుంది. మినిమం ఒక 2 hours అయినా ఎంజాయ్ చేశాడు. సో ఆకలి వేస్తుందని వాళ్ళ ఫాదర్ అయితే మిల్క్ బాటిల్ తేవడం జరిగింది కదా. సో ధ్యాన్ అయితే పాలు తాగేస్తున్నాడు. అండ్ చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. అండ్ ధ్యాన్ కూడా ఎంజాయ్ అయితే బాగా చేశాడు అన్నమాట. ఫుల్ అలసిపోయాడు కూడా. రాజు ఒకసారి పడు రాజు, ఒకసారి పడితే బాగుంది వీడియో.
సో గైస్ ఇలాంటివే మనకి పారే ఏర్లు ఉంటాయి కదా ఊర్లో. సో ఇలాంటి వాటిల్లోనే చక్కగా వలలు పట్టి చేపల్ని పడుతూ వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారన్నమాట. సో మేము ఫైనల్గా ఎంజాయ్ అయితే చేసేస్తున్నాం కదా, ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నామన్నమాట అందరం కూడా. అండ్ వి ఎంజాయ్డ్ అలాట్. మీ అందరికీ ఆ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీ ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసు, మీరు కూడా విజిట్ చేశారంటే కింద కమెంట్స్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ ఏ ప్లేస్లో ఉండేవారు వాళ్ళ హోమ్ని నేనైతే చూపిస్తాను అనమాట. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మంచిగానే అనిపించింది అనమాట అక్కడ చూడగానే. మంచిగా స్టాచ్యూస్ కనిపించాలనే ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తే మాత్రం మళ్ళీ మనం వెనక్కి రావాలి అని అనుకోం కదా. సో మీలో కూడా చాలామందికి వాటర్ అంటే ఇష్టమయ్యే ఉంటుంది కదా. సో అందుకనే మీకోసమే ఈ వీడియోని మీ వరకు తీసుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు మనం ఆయన ఎక్కడుండేవారు, ఏ ప్లేస్లో ఉండేవారు అన్నాను కదా, స్కిప్ చేయకుండా చూసేయండి. అదిగోండి అక్కడ కనిపిస్తున్న పెంకుటిల్లు ఉంది కదా, స్టార్టింగ్ పెంకులు ఉండేటట్టు. సో అదేనండి వాళ్ళ హోమ్. అండ్ అక్కడికి వెళ్ళాక నేనైతే చూపిస్తాను ఆయన ముఖ్యమైన ఘట్టాలు ఏంటేంటి, ఏ ఇయర్లో ఏం చేశారు అన్నది మాట. సో ఇది లాక్ అయితే వేసింది కదా, మనం ఓపెన్ చేయమన్నా కూడా ఓపెన్ చేస్తారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ ఆయన సీతారామరాజు గారి జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలు కొన్ని ఉంటాయి కదా. 97లో వాళ్ళైతే పాండ్రంగిల రాజు పుట్టారంట. అండ్ అలానే 1911లో 14వ ఏట అన్నవరంలో ఉపనయనం, అలాగే విశాఖ, కాకినాడ, తుని పట్టణాల్లో విద్యాభ్యాసం ఆయన అయితే చదువుకున్నారు. సో ఆయనకి యూజ్ అయ్యేవన్నీ కూడా అక్కడైతే పోస్ట్ చేశారు. అండ్ ఇల్లు మనం చూడాలి అనుకుంటే వాళ్ళైతే ఓపెన్ చేస్తారండి, కీస్ అవన్నీ కూడా. సో మాకైతే టైం లేదు అని చెప్పేసి మేమైతే స్కిప్ చేసేసాం అన్నమాట. అండ్ సో గైస్ ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బట్ లైక్స్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత లాస్ట్లో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ కమెంట్స్ కూడా తెలియచేయండి మీ అభిప్రాయాలు. అండ్ ఇక్కడ మేమైతే ఇంకా ఆల్మోస్ట్ విజిట్ చేసేసాం కదా, అంతా అయిపోయింది. సో గైజ్ ఇప్పుడైతే ఎవరైనా కనిపిస్తారేమో మనం వెయిట్ చేస్తున్నాం. కనిపించాక ఆయన్ని అడిగి మొత్తం తెలుసుకుందాం అని అనుకుంటున్నాం అన్నమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఆయన అయితే మంచిగా డీటెయిల్తో చెప్తారన్నమాట. సో డోంట్ మిస్ ఇట్. చెప్పండి బాబు. అది ఉన్నాయి పేర్లు ఉన్నాయి, చూడదు మీరు? చూసాం ఆల్రెడీ. అది చిన్నతనం కాంచి ఉంది అక్కడ ఇల్లు. ఇక్కడ ఆయన తర్వాత పడిపోయిన తర్వాత కట్టారు ఇక్కడ. ఓకే, ఇక్కడ జన్మస్థలం మొత్తం తాతగారి ఇల్లు. ఓకే. ఆయన ఇక్కడే ఉండేవారు. ఆయన ఇక్కడ ఉండేరంటే ఆ తాతగారికి ఇక్కడ పుట్టిన ఇల్లు మాట ఇది. అది పుట్టిన జన్మస్థలం. ఆ తర్వాత మరి ఎడిపేట అటుకొచ్చి ఆ ఏరియా అంతా వైజాగ్ అంతా చదువులకి వెళ్ళిపోయారు. నర్సీపట్నం. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మా చిన్నత ఇక్కడ మీ తాతల నుంచి.
ఆయనకి మీకు తెలిసి ఉంటుంది అయితే మాకు తెలిసి అంటే మేము చిన్నప్పుడు మరి చనిపోయాం. తాతలు మీరు తాతలంటే ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఇల్లు మరి ఎవరైనా తాతలు ఇంటి పడతారా. అవునవును, అది ఆ రకంగా జన్మస్థలం ఇది. ఇంకా ఇల్లు అలా ఉంచేస్తారా? ఉండిపోద్ది, అలా ఉండిపోద్ది అది. ముందు పడిపోయింది. అప్పుడు మాకు చిన్నప్పుడు పడిపోయింది. తర్వాత మాకు తెలిస్తే కట్టారన్నమాట. ఇంకా ఈ ఊరు స్పెషల్ ఏంటి బాబా? ఈ పాండ్రంగికి అసలు ఇంకేంటి స్పెషల్ ఏంటి బాబాయ్? ఇంకేంటి ఏం అసలు ఇంకేంటి లేదు. సీతారామరాజు పుట్టిన గ్రామం అంది పాండ్రంగి. ఇంకా ఏరుంది ఏరుంది. సరే బాబు, థ్యాంక్ యూ. సో గైస్, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే రాబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.